జూలై 1వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం. మంగళవారం ఈరోజు మంగళవారం. అయితే ఈరోజు నేను నా బర్త్డే అన్న మాట కానీ ఏనాడు నేను కేకులు అవి కట్ చేసుకున్నాను. ఒకసారి తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ వాళ్ళు సలీం గారు నా కోసం పెద్ద కేక్ తెప్పించి వాళ్ళ షాపులో కేక్ కోసాడు. అదే రోజు ఆ ఆరాధన టీవీ రవి గారు అనుకుంటా, ఆయన కూడా నాకు పెద్ద కేక్ కట్ చేశాడు. సరే, ఆ తర్వాత ఈరోజు యేసు కృపా నిలయం బెత్లెహేం నగర్ నుండి, తర్వాత కోరంకి నుండి తులసి నగరు, ఇలాగా 4 చోట్ల నుండి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా 1-2 మిత్రులు తెలియజేశారు. అంటే బర్త్డే అంటే ఆ రోజు కేక్ కోసుకోవాలి, కొత్త బట్టలు తీసుకోవాలి అనేది కాదు నా ఉద్దేశం. ఈ రోజంతా కష్టాలే. ఎలాగంటే కార్పొరేషన్ మున్సిపల్ నీళ్లు రాదు, అక్కడెక్కడ రిపేర్ చేస్తున్నారంట. తాగే నీళ్ళు ఎక్కడ చుట్టుపక్కల దొరకల, బిందె నీళ్లు దొరకల. అలాంటిది సఫర్ అయ్యాను. మా పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళిపోతాం, భోజనం చేసేద్దాం, ఇక్కడ నీళ్లు లేక అల్లాడిపోవాలనేసి అనుకున్నాను. మరి దేవుని చిత్రం ఏంటో కానీ అక్కడికి ఇలా వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేకపోయాను. అలాగే మా శాంతి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే నేను వెళ్ళలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, దేవుని చిత్రం లేకుండా ఏది చేయలేదు. బర్త్డే రోజు హ్యాపీగా ఎగిరి గంతులేస్తూ ఎంజాయ్ చేస్తానంటే దేం చేయాల. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నాయి, కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేక, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్య అన్నట్టు ఈ రోజు నుండి ఇది మై స్టేటస్ అనేది పంపడం మానుకుంటాను. ఎందుకంటే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన కూడా కుదించి చేయాల్సి వస్తుంది. అందుకని మై స్టేటస్ వాటి నుండి ఆపేస్తాను. ఆపేసి ఈరోజు ఒక వాక్యం వచ్చింది. అదేంటంటే కీర్తన 62:12 అనుకుంటా. ఏం మాట చూసినది, వాని క్రియలు చెప్పున ఇచ్చుటకు నా ప్రతిఫలం ఇవ్వటానికి నా దగ్గర సిద్ధంగా ఉంది అని ఉంది. ఒక మాట చెప్పేస్తాను. 119వ కీర్తన 35వ వచనం, 119 Psalm 35 వర్డ్, నీ ఆజ్ఞల జాడను నన్ను నడువజేయు, నీ ఆజ్ఞల జాడను నన్ను నడువజేయు. ఈ మాట ఎందుకంటున్నానంటే నేను నడవలసిన త్రోవ ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించింది కాక, సరే నేను కేక్ కోసుకోలేదు, బిర్యానీ తినలేదని ఏం బాధపడట్లేదు. కానీ ఇంకేంటి, నా వయసు ఊడు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఇంకా నాకు అలాంటి ఆశలు ఎప్పుడు చచ్చిపోయింది. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించింది కాక, దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ దైవ సేవకుడు. గాడ్ బ్లెస్ యూ.